ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటి వరకు గార్డెన్ని. నేను అలసిపోయినట్టున్నాను, మీరు అలసిపోయినట్టున్నారు. అంత పెద్ద ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు అక్క. ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి. ఇప్పటి వరకు చూసేసరికి మీకు అర్థమై ఉంటుంది ఎంత మంచి గార్డెన్ మనం చూడగలుగుతున్నాము. ఓ టెర్రస్ మీద ఇంత ప్రపంచాన్ని కూడా సృష్టించుకోవచ్చా? ఇంతవరకు చూసిన వీడియోస్ వేరు, ఇది ఒక ఎత్తు అనమాట. కాబట్టి మీరు సెకండ్ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వద్దు. సపోటా అండి, సపోటా చాలా బాగా వచ్చింది. ఇదో సపోటా అండి. అబ్బా, అసలు గార్డెన్లో సపోటా కష్టం అనుకుంటాం, బాగానే కానీ మీరైతే మాత్రం అది కష్టం కాదు, సాధ్యం అని మీరు చూపిస్తున్నారు. ఇదిగోండి 100 రూపాయల టబ్బులోనే ఉంది. ఇది పక్కన తులసి కూడా పెట్టారు. అక్కడ తులసాకులు వాడుతున్నారా? తులసి వాడతాం. ఓకే ఓకే. అంటే వాడడం అంటే ఒకసారి మన వ్యూవర్స్కి మీరు ఎలా వాడుతున్నారో చెప్తే. అంటే హాట్ వాటర్లో వేసుకుని ఆ వాటర్ తాగుతూ ఉంటామండి. ఓకే, దాని పౌడర్ కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, టీ వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చండి. ఇవి వాటర్ చూడండి, పుదీనా, తులసి ఇవన్నీ వేస్తాం కదా వాటర్, అందులో కూడా వేస్తుంటామండి. ఓకే, ఎక్కువ దేవుడికి పెడుతుంటామండి. ఓకే. అది ఇదొక ముల్లంగి, ఇదొక ముల్లంగి అండి. ఇదొక మునగ, ఇదొక మునగ. మునక్కాయలు కూడా మీరు తినగా 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 ఇన్ని చెట్లు ఉన్నాయి. ఇదొక ఆవకాయ జాడీలో పడేవచ్చేమో ఈ కాయలు కూడా. చేసేయచ్చండి, ప్రతిదీ ఆవకాయ చేసేయడమే. ఇంకా ఈ డిసెంబర్ మామూలుగా ఉంటాయి, ఇది ఏంటి డిఫరెంట్ ఇలా వచ్చింది ఏంటి? మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవండి. దీనికోసం ఎంత నెతికైనా ఒక సంవత్సరం ఎదిగితే దొరికింది ఇది నాకు మొత్తానికి. ఇది మా వెస్ట్ గోదావరిలో ఉంటాయి ఎక్కువ ఈ పువ్వులు. మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవి, అది జ్ఞాపకం అన్నమాట నాకు. ఇదొక మునగ. ప్రతి మునగ కూడా ఇలా టబ్బులో కూడా చాలా బాగా వచ్చేస్తుందండి. ఓకే, అంటే ప్రతి ఇయర్ కొంచెం మట్టి మార్చేస్తామండి. ఒక ఇంత లోతు తవ్వేసి కొత్త మట్టి మార్చేస్తాం, కొత్త వేస్తాం. OWDC ఇవన్నీ వేస్తుంటాం కదండి. అవును, ఇది గన్నేరు అండి, శివుడికి ఇష్టమైన పువ్వులు కదా. అవును, అందుకనే. అలాగే ఇది ఆకుకూర, కొండపిండాకండి. అవును, వాడుతున్నారు అక్క? వాడతామండి. నేను చారులో కూడా, స్టోన్ కి, రసంలో కూడా వేసేస్తుంటాను కొన్ని కొమ్మలు. లైట్ గా రోటి పచ్చడి చేసుకోవచ్చండి. ఎక్కువ పప్పులో వేస్తాము, రెగ్యులర్గా మాత్రం రసంలో ఒక 5-6 రకాల ఆకులు వేస్తుంటాను అన్నమాట. ఇది కమలాపల్లి మొక్క అండి, ఇంకా రాలేదు. ఇది తెల్ల నేత బీర అండి, తెల్ల నేత బీర విత్తనానికి కోసం ఉంచేసామండి. ఇది దోస అండి, పొడవు దోస. ఓకే, ఇది ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది. ఇది కీరా లాగా ఉందండి. ఇది కీరా దోస కాదండి, పొడవు దోసని ఇచ్చారు, పొడవుగా ఉంది. ఇవేమో వింగిడ్ బీన్స్. రెక్కల చిక్కుడు. అబ్బబ్బబ్బా, ఎవరు తినగలరు చెప్పండి, అసలు మన గార్డెనర్స్ తప్ప. అంతే, నిజమేనండి. ఎవరు మన ఆంధ్రాలో ఎవరు తినలేరు ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా. చూడండి మొత్తం ఇక్కడ వింగిడ్ బీన్సే ఇలా తోరణాల్లా కట్టున్నాయి. మొత్తం ఇలాగా ఈ పెట్టగోడ మీద ఏంటంటే ఇలా ఐరన్ సపోర్ట్ ఇచ్చారు, ఇచ్చి దీనికి ఇలాగా తీగలు పెట్టారు. తీగలు పెట్టి దీన్ని ఇలాగ చక్కగా అల్లించుకున్నారు మొక్కలు. ఇది గ్రీన్ కాంపౌండ్ వల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ని ఇలాగ టబ్బులు పెట్టుకొని ఇందులో పెట్టిన మొక్క ఈ విధంగా పెరిగింది అనమాట. పెరిగి మంచి క్రాప్ని ఇస్తుంది. ఇదిగోండి చూసారు కదా సాక్ష్యం, ఎంత బాగుంటుంది అంటే. ఇలా ఒక మిర్చి మొక్క వేసేసుకున్నాను, అంటే అటువైపు తీగజాతి, ఇటువైపు మిర్చి. మధ్యలో నేను తోటవా అని ఇవిడ వచ్చారు. నేను నిజంగా తోటకూర పాప అవే వచ్చేస్తుంటాయి కదండి, మనం వేయక్కర్లేదు, అవే వస్తుంటాయి. స్వీట్ ఆరెంజ్ అండి. ఆరెంజా? స్వీట్ ఆరెంజ్ అండి, CMR నుంచి మా అబ్బాయి తెచ్చాడు. ఓకే, కరోనా అప్పుడు ఇక్కడే ఉండేవారు అన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్లు కదా. వాళ్ళ అత్త బాగా డెవలప్ చేసుకున్నాం మనం. అవునండి, వాళ్ళ అత్తవారిల్లు CMR దగ్గర అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు ఏవో మొక్కలు తెచ్చేవాడు. మీకు ఇష్టమని తెలుసు వాళ్ళకి, అందుకే. దీని వయసు ఎంత అంటారు ఈ మొక్కది? 5-6 years ఉంటుందండి. 5 కంప్లీట్ అయిపోతాయి. ఓకే, మీకు కాపు ఎన్నాళ్ళ నుంచి వచ్చింది? 3 years నుంచి వస్తుందండి. మొక్క పెట్టిన 3వ సంవత్సరం నుంచి వస్తున్నాయి. ఇది సీజన్ అంటారా? ఎప్పుడు ఉంటాయండి కాయలు, ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు అయిపోతాయా మళ్ళీ వచ్చేస్తాయి. ఈ పెద్ద ఏడు మళ్ళీ పోతేస్తుందండి, అలా ఎప్పుడు ఉంటాయి కాయలండి. ఇదేమో గ్రీన్ రిబ్బుడ్ వంగ అండి. రిబ్బుడ్ వంగ, ఇది కూడా సీడ్స్ కోసం ఉంచి. గుమ్మడికాయ లాంటి వంగ, గుమ్మడికాయ లాగా ఉంది. రిబ్బులు, అదే రిబ్బులు అంటే ఇదా? రిబ్బుడ్ వంగ. ఓకే ఓకే, మంచిగా క్రాప్ వచ్చింది. ఇది నిత్యమల్లి అండి.
ఇది నా చిన్నప్పుడు మేము చూసేవారం. ఇప్పుడు అదే పల్లెటూరులో ఉంటాయి ఇవి. అదే కానీ నాకు ఏంటో అవే చాలా నచ్చుతాయి అనమాట. ఇదొకటి గొబ్బి, ఇవన్నీ అలా కలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే, ఇది రెడ్ డిసెంబర్ అండి. అక్క కట్టిన చీర మొక్కలు మ్యాచ్ అయిపోయి ఆ మొక్కల్లో కలిసిపోయారు అక్క కూడాను. అంటే ఒక పాటను చూసారా, కవి రాశారు, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై. అలా అయిపోతే అంత బాగుంటుంది. బోల్డ్ పువ్వులు ఇచ్చేస్తాము, బోల్డ్ కాయలు ఇచ్చేస్తాము. అబ్బాయి వెరైటీ ఎంత బాగుందో. ఇది రెడ్ డిసెంబర్ అండి. ఇది హైదరాబాద్ నుంచి చిన్న కొమ్మ తెచ్చాను నేను. మా అబ్బాయి వాళ్ళు ఉన్న సొసైటీలో ఉంది ఇది. అక్కడి నుంచి చిన్న కొమ్మ తెచ్చి దీన్ని మొత్తం ఇదంతా ఇలా అల్లించాను. అది కిందే పాకుతుంది ఎక్కువ అండి, అంటే పైకి లేగదు, ఇలా పాడుతుంది. అంటే ఇలాంటి ప్లేస్ కి బాగుంటది. ఇలా బాగా బుష్ అంటే హ్యాంగింగ్ పాట్స్ కి వాటిలో బాగుంటుంది కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ వేసి మా గ్రూప్ లో ఒక 100 మొక్కలు పెంచాను నేను ఇప్పటికి. కరివేపాకు డిసెంబర్ ఇదొక కలర్ మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మీకు చూపించబోతుంది గొబ్బి పూలు. ఈ కలర్ ఎవరైనా చూసారా? చూస్తే ప్లీజ్ కామెంట్ చెయ్యండి. వైట్ అసలు ఎక్కడండి బాబు ఇలాంటి కలర్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు అక్క, మీరు గ్రేట్ అక్క అసలు. ఇదేమో ఇదే ఈ బీర, ఇది ఒక టబ్లో నేతి బీర గ్రీన్, అది లైట్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్ అండి. అవును, అది కూడా సీడ్ కోసం వదిలేసాను. చూస్తారు ఎంత బలంగా వచ్చాయో. మా దగ్గర గడ్డిలో చూపిస్తాను. ఇది మనం పచ్చడి చేసుకునేదండి. ఇవేమన్నా చెయ్యొచ్చా? గింజలు, కాయలు, అవి సీడ్స్ కోసమే. ఆకులు పప్పులో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి, రసంలో వేసుకోవచ్చు. అబ్బా బాగానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ టమాటోలే. బా టమాటా ప్రపంచం. అక్క ఆవకాయ పెట్టేస్తారు, నాకు అర్థమైపోయింది. మంచి రోటి పచ్చడి రోజు చేసుకుంటూ నిలవ పచ్చడి కూడా పెట్టి పిల్లలకి అందరికి ప్యాకింగ్లు కూడా చేస్తారేమో ఇంక ఇవన్నీ. ఇది అబ్బాయి ఎంత బాగుందో. ఇది అమెరికాదేనండి. అన్ని అమెరికా అంటున్నాను అనుకోకండి. లేదు లేదు, ఇది కూడా అక్కడి నుంచి వచ్చారు కదా. కానీ మీరు దీన్ని డెవలప్ చేయడం గ్రేట్ అండి. ఇది తొక్క దలసరిగా ఉంటది, టేస్ట్ చాలా బాగుంటదండి. ఇది మనకి ఈరంతా వస్తుందండి. ఏది? ఈ చిక్కుడే ఈరంతా పండుగ. ఇదా? ఓకే, ఇది కూడా 100 రూపీస్. 100 రూపీస్ నిలువు టబ్బు, 100 రూపాయలు నిలువు టబ్బు. అందులో ఇంకా ఇది కొండపిండి ఆకు, ఇదేమో తుమ్మి పూలు, తుమ్మాకు. ఇందులోని చిక్కుడు. ఇలా రేర్ కలెక్షన్స్ అయిపోతుంది. కింద ఆకుకూర కూడా వస్తుంది, బాగుంది అండి. తీసారు కదా, చాలా చాలా. అసలు కింద చూసారా? వీళ్ళు ఎక్కడున్నారు అనుకుంటున్నారు ఇంతకీ? ఒకసారి ఇలా చూద్దాం ఉండండి. విశాఖ మహానగరం, హడావిడి నగరం, ఫుల్ ట్రాఫిక్ జాముల నగరంలో ఇంత వనాన్ని పెంచుతూ చూడండి. చుట్టూ కూడా గ్రీనరీ ఎలా ఉందో. విశాఖపట్నంలో కూడా సిటీ మధ్యలో అండి వీళ్ళ గార్డెన్. ఇదో రకం వంగండి. ఈ కలర్ ఇంతేనా? ఇంతే. ఇది లోకల్, కానీ మనం చూడట్లేదు ఎప్పుడు. మరి మనకి గ్రీన్ వంకాయ, బ్లాక్ వంకాయ ఇది మధ్యలో ఉంది, రెండు కాంబినేషన్ తో కాంబినేషన్ లాగా ఉంది. ఇక్కడ చక్కగా కేశవర్ధిని పుట్టింది. ఇది దొండపాదండి. ఇదిగో కొంచెం నామాల దొండలాగా ఉంది. ఇదిగోండి క్రాపు చక్కగా. ఇది కూడా ఇలాగ ఈ మడిలోనే పెట్టారు. పెద్ద మడిలో ఒకటి పెట్టాం, అక్కడ 3 చిన్న టబ్స్లో పెట్టామండి. ఇంకా ఇది ఒక మిర్చి అండి. ఇదిగోండి ఈ మిర్చి, పండు మిర్చి పచ్చడి పెట్టే వచ్చేమోనండి మీరు. తాలింపులో వేసేస్తున్నానండి. ఇంకా ఇవి దొండండి. ఇలా 4 టబ్లలో పెట్టుకున్నాం. ఆ దొండ ఈ దండ ఒకటే. ఇలా ఎక్కువ ఉండడం వల్ల మరి మీకు కూరకు ఇబ్బంది ఉండదు. ఇంకా ఇదంతా ఇక్కడ ఏంటంటే ఈ లైన్ అంతా ఇలాగా టబ్బులు పెట్టి స్టాండ్లు పెట్టి పక్కన దీని పిల్లర్ మీద ఈ ఐరన్ సపోర్ట్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఇలా పందిర్లు కట్టుకున్నారు. ఈ పందిరి కట్టుకోవడం వల్ల చూడండి ఇక్కడ పెట్టింది నిలువు పందిరి అయిపోయింది. అబ్బాబ్బా కన్నుల పండుగగా ఉన్నారండి ఇక్కడ నుంచి వస్తుంటే. చెప్పానా నేను విశాఖ మహానగరంలోని ఇలాంటి అడవిని తలపించానంటే అక్క. ఎంత గార్డెన్. ఈరోజు భోజనం అక్కర్లేదు అక్క, మీ గార్డెన్ చూసాక కడుపు నిండిపోయింది. అక్కడక్కడ ఉడతలు ఈ పని చెప్తున్నాయి. ఇది మల్బరీ అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, తినేస్తున్నా. లేకపోతే ఇంకా ఉండు కాపు ఇంకా ఉండనండి. ఇది క్యాలీఫ్లవర్ అండి. ఈ ఆకులు కూడా వాడుకోవచ్చు, వాడుతున్నారు కదా. నేను చట్నీ చేసేటప్పుడు కలిపడమే. అదే మిమ్మల్ని చూస్తే మొదలు పెట్టాను నేను. చెప్పండి. బాగుంటుందండి. అసలు రసంలో కూడా ఇన్ని రకాల ఆకులు వేసి ఇచ్చి నాకు తెలీదు.
ఇక్కడ మధ్యలో కూడా ఉంది. నిమ్మ పళ్ళు వచ్చాయండి చక్కగాను. ఇదిగోండి క్రాప్, చిన్న చెట్టు. ఇది వయసు ఎంత అంటారు? 4 years అండి. 4 years ఉంది కూడా. ఇది కూడా 100 రూపాయలు నిలువు టబ్బు. ఇది టెర్రా ఆర్గానిక్స్ నుంచి తెప్పించిన లెమన్ అనమాట. ఓకే ఓకే. ముళ్ళు తక్కువ ఉన్నాయి. ఓకే, ఇది చూడండి వెరైటీ. ఇది ఆకుకూర వెరైటీ ఏం కాదు, ఓల్డ్ పాత మన నాన్నమ్మలు అమ్మమ్మలు వాడిన ఆకుకూర. అక్క దగ్గర ఈరోజు చూసాం మనం. చెప్పండి అక్క దీని గురించి. తుమ్మి పూల మొక్క అండి. ఈ తుమ్మి పూలు శివుడికి ఇష్టమైన పువ్వులు అనమాట. మనకి కాళహస్తిలో కవర్స్ లో పెట్టి అమ్ముతా ఉంటారు. అవునా? ఐడియా ఉండొచ్చు. ఈ ఆకుని ఆకుకూర కింద వాడుకోవచ్చండి. పప్పులోని అన్నిట్లా వాడేసుకోవడమే. తెల్ల అవిస అండి ఇది. తెల్ల అవిస. ఇది ఆకుకూరే. అవిస పువ్వులు వస్తాయి కదా, రెడ్వి కూడా వాడచ్చు కదా. పువ్వులు పూజ చేస్తారు, ఆహారంలో కూడా వాడేసుకోవచ్చండి. పప్పులో వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చండి. పువ్వులు కూడా వేసుకుంటున్నారండి, కూర వండుతున్నారు. వేపుడు ట్రై చేయలేదు, దొరకలేదు నాకు. అది ట్రై చేసింది కానీ దొరకలేదు. వాడుతున్నారండి. ఇది పాలకూర అండి. ఊరికే ఒక మొక్క సరదాగా ఇక్కడ పెట్టాను. ఇంత పెద్ద అవిస మొక్క ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? 10 లీటర్ల చిన్న టబ్బు అండి, పెయింట్ డబ్బా. ఇంకా చూడండి, ఇది ఇంకా చిన్న టబ్బు. అందులో చింత చెట్టు ఒక 7 సంవత్సరాలు ఉంటుంది దీని వయసు అండి. ఈ ఆకు ప్రూన్ చేస్తే చిగురు వస్తుంది. చిగురులు వాడుకోవచ్చు. ఈ ఆకును మాత్రం చక్కగా కారపొడి చేయండి, చాలా కరివేపాకు కలిపి. చింతపండు వేయక్కర్లేదు. అవునండి. ఈ ఫ్లేవర్ చింతపండు పులుపు కలిపి చక్కగా జీలకర్ర ధనియాలు వేసేసరికి మంచిగా వచ్చేస్తుంది. ఇది ఏదో అన్నారు కదా, సహదేవి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, సహదేవి. ఈ ఆకులు చక్క తలకి పెట్టుకోవచ్చు అన్నారు కదా. ఇది సన్నజాజి పందిరి ఉంది ఇక్కడ. ఇది కింద నుంచి వచ్చిందండి, కింద నుంచి 2 అంతస్తులు పైకి ఎక్కి అక్క కోసం వచ్చేసినట్టు ఉంది అది. ఇది ఒక మిర్చి అండి. చెప్పాను కదా, అన్నిట్లో ఇలా ఒక్కొక్క మిర్చి ప్లాంట్ పెట్టేసుకున్నాను. అంటే మనం రోజు వాడతాం కదండి. అవును, అందుకనేసి ఎక్కువైతే కొంచెం దాచుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. ఓకే. ఇది ఈ టబ్బు దేనికి వాడారంటే, ఇప్పుడు ఇన్ని రకాల సహదేవి మిర్చి కాకుండా ఇదిగోండి జామ పళ్ళ మొక్క, జామ చెట్టు. ఇది సపోటా కాదు, సారీ, సీతాఫలం అండి. ఇదేమో స్వీట్ లైమ్ అండి. ఇది కొంచెం డల్ అయింది, ఇప్పుడు చిగుళ్ళు వేస్తుందండి. స్వీట్ లైమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకుంటాయి కాయలు వస్తాయి. వీటి సమ్మర్ ఇష్టం కదా. ఇదిగోండి ఫ్లవరింగ్, ఇదిగో ఫ్రూట్. ఇక్కడ చూడండి, సీతాఫలం. పాప 2 కాయలు వేసింది. చాలు, 2 అమృతమే. నిజంగా అమృతం. బాగా పూసాయో. ఇది గిన్నె పూలు అండి. ఇది పైకి వచ్చింది గిన్నెమాలతి. ఇది కింద పెట్టారంట, కింద మట్టిలో పెట్టిన మొక్క 2 అంతస్తుల మేడ మీదకి ఈ విధంగా వచ్చింది. ఉడతెళ్ళిపోయిన చూసారు కదా అక్క ఫ్రెండ్స్. ఇవన్నీ ఆవిడ సామ్రాజ్యంలోకి ఎవరు వచ్చారని చూస్తుంది. ఇది తెల్లవంగండి. ఇవి సీడ్స్ కోసమనే వదిలేసాను. కొండైంది. ఒక మిర్చి అండి. ఇది ఒక వెరైటీ, చాలా వెరైటీస్ కదా మిర్చిలో. ఓకే. ఇప్పుడు ఇంకా ఇదిగోండి, ఇది ఒక లైన్. మీరు చూసింది ఒక లైన్కి ఎంత టైం పట్టింది కదా, ఇది ఇంకొక లైన్ ఉంది. ఇప్పటి వరకు ఈ లైన్ చూశారు. ఇదిగోండి, ఈ ప్రపంచం అంతా సగమే చూశారు, ఇంకా సగం ఉంది. అలాగే ఈ సందును కూడా ఎంత బాగా యూజ్ చేసుకున్నారో చూడండి. ఇలాగా జమ్మి చెట్టు అండి అది. ఓకే. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఈ మూల పెట్టుకున్నారు. అదో డ్రాగన్ అక్క సేఫ్టీగా ముళ్ళు ఉండేది చక్కగా సైడ్ పెట్టారు. ఎందుకు ఇలాగా పెట్టాలి, లేకపోతే కష్టం. ఇది మన వాళ్ళు వస్తారు కదండి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది అవుతుంది మళ్ళీ గుచ్చుకుంటేనే. ఇవన్నీ అమర్లిల్లీలు అండి. ఇది కూడా బాక్స్ థర్మాకోల్ బాక్స్ లో వేసాము. తీగజాతి పెట్టారు. ఇక్కడ. అవును, ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ ఒకసారి అయిపోయింది. ఓకే. అందుకే ఇంకా మళ్ళీ తగ్గిపోద్ది కదా, అందుకు కొత్త పెడుతున్నాను అనమాట. ఇదంతా తులసి. ఇది ఎడీనియం అండి, రేఖ. వంగ. ఇది ఒక బెండ. ఇందులో ఒక ముల్లంగ వేసాం. ఓకే. ఇది కృష్ణ తామర. అవునండి, మెట్ట తామర అంటారు కదా. ఇది ఒక రావి మొక్క అండి. మీరు కషాయం కోసమా? అంతేనండి, కషాయానికి వాడుకోవచ్చు. కావాలంటే ఇంక దీన్ని కూడా బాన్సై చేసుకోవచ్చండి. ఇదొక బేరండి, తెల్లనేతి బేర. ఎక్కడ ఇది ఈ టబ్లో పెట్టారు? ఈ టబ్లో పెట్టాం. ఇందులో మళ్ళీ 2 మిర్చీలు కూడా వేస్తాను.
ఇది గానుగ చెట్టు కదండి. కానుగే ఇందులో వచ్చింది మాకు కాంగాయలని చిన్నప్పుడు దాని పిల్లలకు మొలక కట్టేవారు, మగ పిల్లలకి. అవునవునండి. ఇది కింద వేద్దామని రోడ్డు మీద కంపోస్ట్ మొక్కలకి మొన్న ఒక బస్తాడు తెప్పించాను, ఆకులు వేసానండి. ఇదేమో శాండ్ పేపర్ పైన ఊరికి వచ్చింది ఇందులో. సరే పుట్టిందా? ఇది పుట్టింది. అక్కడ ఉంది కదండి దాని సీడ్ పడి, ఆ సీడ్స్ కూడా ఉడతలు తినేస్తున్నాయండి, ఆ ఫ్లవర్ని ఒలుచుకు తినేస్తున్నాయి. ఇది కాగితం పూలండి. ఇది పాతకాలం, కనుమరుగైపోయిన మన దేశీయ వెరైటీ. ఇది ఆయిల్స్ చేసుకోవాలి, తలకు ప్యాక్ చేసుకోవాలంటే ఇలాంటి వెరైటీస్ ఇప్పుడు హైబ్రిడ్ రకాలు కాకుండా. ఇక్కడ అక్క చూడండి ఎంత సంపద దాచారు ఫ్రెండ్స్ అందరికి. సంపదే ఇది అసలు. దేశవాళీ వెరైటీ, మార్కెట్ లో దొరకని వెరైటీ. ఇది మనం పండించుకుంటే అమృతమే. 2 కాయలు తిన్నా రోటి పచ్చడి చేసేసుకుంటే ఆ రోజు మనకు అమృతాహారం తిన్నట్టుగానే. కానీ విత్తనంలోంచి మొక్క వస్తే ఎంత సంతోషం వేస్తుందో కదండి. చాలా కూడా దాని పొట్టలో ఏముంది మరి ఎలా వస్తుందో అర్థం అవుతుంది. కానీ అది అంత చెట్టు అవుతుంది అంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఇదొక రావి మొక్క అండి. ఇదొక బెండ, స్టార్ బెండ అండి. ఇది స్టార్ బెండ, స్టార్ బెండ, కాలీఫ్లవర్ అండి. ఇక్కడ సన్నజాజి పందిరి సన్నజాజి కింద ఉంది. అయినా కూడా పైన కదా ఇలా కట్టించాం ఫస్ట్ లో ఇలా సన్నగా 2000 ఇయర్స్ అనమాట అండి. అవి విడిపోయాయి. 18 ఏళ్ళు అయ్యేటప్పటికి విడిపోయింది. ఇది కూడా విడిపోయి తగ్గ సిమెంట్ వేసారు మళ్ళీ మొన్న. అంటే ఇంత మడి. ఇది సన్నజాజి విరజాజి 2 ఉన్నాయి, 2 కలిసి ఉన్నాయి. ఇదిగోండి పువ్వులు. అవును, రోజు మా దేవుడికి పువ్వులు అన్నమాట. అమ్మవారికి సువాసిని కదా చక్కగాను. ఇది గోరింటాక్ అండి. ఇది పెట్టుకుంటారు, పెట్టుకుంటాం. ఇది ఎర్ర గోంగూర. మీకు ఇప్పుడు నేను ఒక మొక్క చూపిస్తాను, మీరు ఎక్కడ చూసి ఉండరేమో అనుకుంటున్నా. అమ్మ చూడాల్సిందే. అయితే మనకి దర్భగడ్డి ఇస్తారు కదా, ఆ గడ్డి అండి ఇది. ప్లాంట్ ఇది మనకి గ్రహణం పట్టినప్పుడు అప్పుడు ఆహారంకి వేసుకుంటే దీన్ని కషాయం తాగాలక్క. దర్భ కషాయం తాగమంటున్నారు. గరిక కూడా తాగాలట. గరిక ఉంది. గరిక దర్భ కూడా కషాయము. మీకు పెంచండి, పెంచితే మీరు ఇంకా 10 మందికి ఇస్తారు. ఓ థ్యాంక్స్ అక్క. అది దర్భగడ్డి అండి. అది ఎవరు హెల్తీ చుక్క కూర, ఇది స్ప్రింగ్ ఆనియన్స్, పాలకూర చూడండి. ఇది ఒకటి కూర అండి. సేమ్ ఇప్పుడు నాది మీది ఒకటే. ఇది పెద్ద దాంట్లో పెట్టేయండి. అవును, అల్లేస్తుందండి. ఇది మ్యాంగో అండి. ఒక కాయ వచ్చి స్టార్ట్ అయింది, ఉగాది వచ్చేస్తుంది. అయితే పాలకూర చూస్తారు కదా ఎంత హెల్తీగా ఉందో. ఇది ఒక మిర్చి అండి. ఇది అలోవెరా తలకి, ఫేస్ కి, మొక్కలకే వాడతానండి నేను. మనకు అందే ముందు మొక్కలు చాలు, వాటికే ఏమేస్తే ఇంకా బాగా వస్తాయా అని ఆలోచిస్తుంటాను. అదండి, ఇది అందులో కలిపేస్తుంటానండి. మన ఆయిల్ వేస్తాం కదా, ఎగ్ ఆయిల్, అందులో కలిపేస్తాను అనమాట. కలిపి మొక్కలకి వేస్తుంటానండి. ఇది ఒక నిమ్మ చెట్టు అండి. ఒక 50 కాయలు కోసేసాం మరండి, రాలిపోతున్నాయి. అంటే ఇంతేనేమో సైజ్ అంతేనండి, కానీ బాగా కాసింది. అంటే దీనికి సమ్మర్ ఇష్టము. ఇప్పటికి ఒక 50 కాసి ఉంటే మళ్ళీ పూత వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇది పాతకాలం నాటి మందార దేశవాళీ అంటే. ఇది గరిక, వినాయకుడికి పూజకి పెట్టుకుంటాము. ఇప్పుడు దీని కషాయం కూడా తాగమంటున్నారు. నేనేం చేస్తానంటే ఇది ఎక్కువ వస్తే కట్ చేసి నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు మొక్కలకి వేస్తాను. మొక్కలు బాగుంటే చాలు. అదే ఆలోచిస్తున్నాను. ఇదేమో ఉత్తరేనండి. అవును, ఇది మెడిసినల్ ప్లాంటే కదా, పప్పులో వేసుకోవచ్చు. అదండి, చారులో కూడా వేసేస్తున్నాను, రసంలో. అదండి మల్టీ విటమిన్ మొక్క అండి ఇది. కూరలకి కరివేపాకు లాగా కారం పొడుము, ఇంకా ఎక్కువ పొడుము, అంతే అన్ని వాడుకోవచ్చండి. మంచి మొక్క. ఇంకా ఈ లైన్ అయింది కదా, ఇంకొక లైన్ చూద్దాం. టమాటో వచ్చి అంతే మరి మా ఉడత లాగేస్తుంది. మరి ఎలా ఏం కదిలిపోయిందో తెలియదు. రెడ్ చెర్రీ, ఎల్లో చెర్రీ. ఈ పువ్వులు ఏమంటారు? వీటిని మద్రాస్ కనకాంబరం అంటారు. కాదక్క, ఆంజనేయ స్వామికి ఇష్టం ఇంకేదో అంటారు. కనకాంబరం అంటే అది వేరు కదా. అవును, కానీ మా చిన్నప్పుడు కనకాంబరం అనేవారండి.
ఏదో పేరు చెప్తున్నారండి. ఎర్ర పొన్నగంటి, ఇది ఎర్ర పొన్నగంటి, రణపాల. రణపాల ఇది వాడుతున్నారా? ఇన్సులిన్. అంటే ఇప్పుడు రోటి పచ్చళ్ళు అంట అది మనం చింతపండు వేస్తాం కదా, చట్నీలో వేయకుండా ఈ ఆకులు వేసుకుంటే చింతపండు గ్యాస్ట్రిక్ లాగా ఇబ్బంది కదా, ఇది ఇబ్బంది ఉండదు, బాగుంది అనేసి నేను ఒక ఆవిడ ఆకులు పట్టుకెళ్ళి మొక్క కూడా పట్టుకెళ్ళారు. ట్రై చేస్తాను. నాకు కూడా వాడమన్నారు, నేను ట్రై చేస్తాను. ఇది మన అందరి గార్డెన్స్ లో ఉంది. మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇలాగే పెంచుతున్నామండి. అంటే ఇది కొంతమంది ఎడిబిల్ అంటున్నారు, కొంతమంది కాదు, సరస్వతి ఆక ఇది అంటున్నారు. కానీ అయితే ఫ్రెండ్స్ ఇది మాత్రం చూడండి, అందరి గార్డెన్స్ లో ఉన్నది. ఇది తినొచ్చా తినకూడదా మీరు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఇదో రకం వంగండి, తెల్ల అంటే మామూలు దేశవాళి మనకి బజార్లో అమ్ముతారు కదా, మార్కెట్ వెరైటీ. అది టమాటా అటువైపు చూసారు కదా, ఇటువైపు కూడా చూద్దాం. చూడండి, అదిగోండి చూడండి. 2 రోజులు పట్టుద్దా మీ హార్వెస్ట్ అన్ని మీరు చేయడానికి మళ్ళీ. ఇది ఎల్లో జుకుని అండి. ఇట్రండి స్టార్ట్ అయింది. ఇదిగండి ఎల్లో జుకుని అండి. ఇందులో గ్రీన్ కూడా ఉంటుంది. కానీ ఈ సీజన్లో అసలు ఇది సర్వే అవ్వదు, కానీ మీరు బతికించారంటే బాగా గ్రేట్. ఇది కొంచెం కొత్తిమీర వచ్చిందండి, ఫస్ట్ టైం వచ్చింది నాకు. ఎప్పుడు కొత్తిమీర రాదండి, అన్ని పండుతాయి కానీ ఇది రాదు. వింటర్ లో మనం ట్రై చేయడమే. స్ప్రింగ్ అనేసి చాలా బలంగా వచ్చాయి, ఫ్రైడ్ రైస్ చేసేసుకోవడమే. ఇది ఇది కూడా ఇది ఒక రకం తోటకూరండి, రెడ్ తోటకూరలో ఇది ఒక రకం. కాండం ఏమో పింక్ వచ్చింది, ఆకేమో ఇలా గ్రీన్ షేడింగ్ 2 కలర్స్ కలిపి. సిర్రాక ఏదో అంటున్నారు. అవునా, తెలియదు నాకు. పేర్లు పెడతాను, రాసి పెడతాను, మర్చిపోతుంటానండి. స్టిక్ పెట్టుకుంటాను సీడ్స్ వేసినప్పుడు, వేసేటప్పుడు మిస్ కొట్టేస్తుంటాయి. ఇదేమో చామాక్ అండి, అక్కడ ఉంది పెద్ద చూపిస్తాను. ఇది చామాక్, ఇదేమో కొండపిండాకు. ఓకే, అది ఇందాక చూసారు కదా దానిమ్మ. ఇదేమో అంజీరా అండి, అంజీరా. ఎంత వచ్చిందండి, అన్ని కొమ్మలకి ఇంచుమించు వచ్చేసాయి కాయలుగా, ఆ కొమ్మతో సహా. ఇది రేజ్ ఎంత అంటారు? ఎంత బాగా కూర్చుంది. 10 years అబౌ అండి, 2 ఇంకెక్కువే ఉంటుంది. మటం వేసేస్తుంది చక్కగా, వాళ్ళు ఆవును కదలు అన్నట్టుగా. చూడండి ఎలా ఉందో. ఇదేమో లెమన్ గ్రాస్ అండి. అబ్బో, ఇది కూడా ఇది ఒకసారి చూడండి. దీనికి ఎన్ని ఇయర్స్ అంటారు? 2 ఒకేసారి అండి, 10 ఏళ్ళు దాటి. 10కి ఎక్కువే ఉంటది. అదే నాది 6 years కి మామూలుగా వచ్చింది. ఎంత వచ్చింది అంటే ఇది 10కి ఎక్కువే. ఇదిగోండి కుప్పింటాకు. ఇది మనం పిచ్చి మొక్క అనుకుంటాం, అందరికీ తెలుసు కదా. ఇది కుప్పింటాకు అంటే కుప్పింటాకు అని తెలీదు, ఇది పిచ్చి మొక్క అని తెలుసు. దీన్ని పప్పులోకి వాడుకోవచ్చు. ఇదంతా రణపాల, వామాకు, వేడి కనకాంబరం అంటారు కదండి, అది. ఇది పసుపు కనకాంబరం. ఇక్కడ వీడెవడో చూస్తున్నాడు, చూడండి. బూచి కాపల వంటలకి తయారు చేశారు అక్క. అక్కడక్కడ చిన్న చిన్న సరదా పనులు అవి. ఇది సౌందర్య కనకాంబరం అండి. అవును, ఫ్రెండ్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి నర్సరీలో దొరకటం లేదు అసలు. బొగడబంతి ఇది ఒక వెరైటీ. బొగడబంతి ఇప్పుడు మనకి డార్క్ పింకే తెలుసు, ఇది బేబీ పింక్ కనిపిస్తుంది కదా, బేబీ పింక్. ఇందులో వైట్ కూడా ఉంటుంది. పింక్ లో ఒక కలర్ ఉంటుంది కదండి, బేబీ పింక్. వాటర్ లిల్లీసే కదా, వాటర్ లిల్లీస్ కూడా. ఎక్కడ ఏది మనకి ఫలానా వెరైటీ అక్క దగ్గర లేదు అనకుండా చక్కగా మంచిగా వాటర్ లిల్లీస్కి వచ్చా. మీది పాలకూర అండి. ఆ పాలకూర పెద్దది అయిపోయింది కదా, బుట్ట మేము పట్టుకుని వెళ్ళిపోతాం. చూసారా అక్క బుట్టను ఏం చేశారు? ఈ బుట్టలన్నీ మనం ఏం చేస్తాం, పక్కన పడేస్తాం. చక్కగా బాగుంది కదా, ఈకో ఫ్రెండ్లీగా కదా. చక్కగా తట్టల్లో కూడా మంచిగా మనం మంచిగా పంటలు పండించేయడమే, ఏది వదలం. పంట పండించడానికి అదేది అనర్హం, అంతే కదా. ఈ విధంగా ఇక్కడ హ్యాంగింగ్ ప్రపంచం చూసారా ఎంత బాగుందో, హ్యాంగింగ్స్ అన్నీను చాలా చాలా బాగుంది. అబ్బా, ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు చూసామండి, కారబంతి, చామాకులండి ఇవి. చామాకు కింద కొండపిండాకు, ఎన్ని పూల మొక్కలు చిన్న చిన్న మొత్తం ఇవంతా కూడా సీజనల్ వెరైటీస్. కలోంచి ఈ బంతి మా చిన్నప్పుడు మాలలు కట్టుకొని పెట్టుకునేవారు కదండి, కాగడాలు అది కట్టుకొని. మాచిపత్రి అండి. అవును, ఇది మాచిపత్రి పువ్వుల్లో వేసుకుంటాం. అవును, ఈ ముల్లంగి అండి. ముల్లంగి, తెల్ల గులాబీ. గులాబీలన్నీ ఒక దగ్గర, కాశ్మీర్ గులాబీ, గులాబీ. కాశ్మీర్లో ఈ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా కలర్స్ ఉంటాయా తెలీదు. అదే కాశ్మీర్ గులాబీ అని ఇస్తుంటారు కదండి, అది. ఇవి పెంటాస్లో ఇదో కలర్ అండి. అవును, ఇదేంటి? అది ఇండిగో ప్లాంట్ అండి. ఇండిగో నీళ్ళ మొక్క అంటారు, ఇండిగో అంటారు. మద్రాస్ కనకాంబరం. కాయలు వస్తే అవి వేస్తే మళ్ళీ మొక్కలు వస్తుంటాయి. ఆకు మనకి హెయిర్ కి వాడుకోవచ్చు, ఆయిల్ చేసుకోవచ్చు. దేశవాళీ గులాబీ, ఇది మాత్రం మీరు వదలలేదు. లిల్లీలు అండి.
చామంతి. ఇది చాందినియా? కాదండి, మరి దవనం అండి. అది దవనం ముదిరిలా అయిందా ఏంటి? ఇప్పుడు ఈ కలర్లో వస్తుందటండి. ఇదా? ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. ఇదొక కలర్ ఉంది చూసారా, ఇది దవనం అంటండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ కలర్లో వస్తుంది. స్మెల్ అయితే సేమ్ టు సేమ్, షేప్ ఆకు షేపే మారింది కొంచెం. అది బూడిద కలర్లో ఉంటుంది, ఇది గ్రీన్గా ఉందండి. అవును, అది లైట్ కలర్లో ఉంటుంది. అది చూడండి, క్రాటన్స్ అన్నీ కూడా ఇలాగా. ఇది చక్క మంచి ఆర్ట్. దాని మీద 50 రూపాయల టబ్బు, ఆ టబ్బు మీద చుట్టూ దీన్ని థ్రిల్లర్, పిల్లర్, స్పిల్లర్ అని అరేంజ్మెంట్ అనమాట. ఇది ఒకటి ఎత్తుగా ఉన్నది థ్రిల్లర్. ఒకసారి రండి చూద్దాం ఇది అక్క ఎలా చేస్తారు. ఇది ఇవి గొట్టాలండి. మా పిల్లలు ఇంజనీరింగ్ చదివినప్పుడు చార్ట్ పేపర్లు పెట్టుకుని వెళ్తారు కదా, ఆ గొట్టాన్ని పెట్టి సపోర్ట్ తీసుకున్నారు. ఇది దాని థ్రిల్లర్ కింద అనమాట. 3 ఎత్తుగా పెట్టాను. ఇది ఫిల్లర్. ఈ 2 ఫిల్లర్స్ అనమాట అండి. ఆ కింద స్పిల్లర్స్. అంటే ఒక 50 రూపాయల టబ్లో ఎన్ని రకాలు వచ్చాయి చూడండి. ఇది ఒకటి బాగుంది కదా, పెట్టింది ఒక 50 రూపాయల టబ్బు, ఎన్ని రకాల మొక్కలు, ఇంత పెద్ద. అంటే ఇది ఒకటి బాగుంది, ఇది ఒకటి చాలా బాగుంది. ఈ పూల మొక్కలు చూద్దాం రండి. ఇవి డయాంతస్ అండి. అక్క ఇవి సీజనల్ కదా? అవునండి, అవునండి. ఇవి మన గ్రూప్ ప్రొక్యూర్మెంట్ లో తీసుకున్నవే. ఇవి 3 డయాంతస్, చిన్న జినియా. అదే, ఇది పెంటాస్ అండి 2. అవును అవును. ఇవన్నీ పూల మొక్కలు చాలా ఎంట్రన్స్ లో చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇవి మా గ్రూప్ లో ఎవరో ఇచ్చారు నాకు కొమ్మ. అది పువ్వులు పూసాయి. ఇవి అందానికి ఇవి రెడీమేడ్ దొరుకుతుంటాయి కదా? ఇవి కాదండి, ఊరికి గొట్టం. మీరేనా? ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదండి. ఇది చూడండి, నేను ఇది రెడీమేడ్స్ కొన్ని మొక్కల అందానికి ప్యారెట్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ ఇలాగా. ఇది ఏంటంటే ఇది పుట్టగొడుగు అమ్ముతుంటారు అలాగ అనుకున్నాను, కానీ కాదట. అక్క తయారు చేశారు అనమాట. ఇది పైపు, ఇదేమో చిన్న కప్పు, ప్లాస్టిక్ కప్పు. ఇలా సెట్ చేసి పెయింట్ వేసరికి మంచి రెడీమేడ్ ఆర్ట్ తయారైపోయింది. ఇక్కడ పెట్టాను చూడండి, ఈ 2 పసుపు కుంకుమ లాగా చక్కగా కలర్ కాంబినేషన్ కూడా చక్కగా వేశారు, బాగుంది. ఇది గుత్తుపూలు మొక్కలండి, 3 రంగులు. కొంచెం నీడొచ్చి ఇలా డల్ అయ్యాయి, సన్ రావటం లేదు. ఇప్పుడు గార్డెన్ అంతా చూసారు కదా, వెర్టికల్ గార్డెన్ ఎందుకు మిస్ అవ్వాలి చెప్పండి, అది కూడా సెట్ చేస్తారు అక్క. అది ఎలా చేసుకున్నారంటే, ఇది సెక్యూరిటీగా పెట్టుకున్నారు కదా పిట్టగోడ, ఇది పిట్టగోడ. ఈ పిట్టగోడకి దీన్ని సెక్యూరిటీగా పెట్టుకున్నారు. దీనికి మనం ముందు లైన్లో చూసాం కొన్ని మార్నింగ్ గ్లోరీస్, కొన్ని తీగజాతులు, బచ్చలి అన్నీ అల్లించుకున్నారు. అలాగే ఉపయోగపడింది, సెక్యూరిటీగానే ఉంది, మనకి మొక్కల పెంపకానికి కూడా ఉపయోగపడింది. అదే కాకుండా వెర్టికల్ కూడా చేసుకోవచ్చు అని చిన్న చిన్న పార్ట్స్ ఈ విధంగా అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక విధానం. అంటే ఇది అపార్ట్మెంట్స్కి, తక్కువ ప్లేస్ లేని వాళ్ళకి ఇలా క్రాటన్సే పెంచాలని లేదు, ఇలా చిన్న ఎండ వచ్చినా దీనిలో ఆకుకూరలు, మెడిసినల్ ప్లాంట్స్ అపార్ట్మెంట్లో వాళ్ళు పెంచుకోవడానికి ఇది ఒక విధానం. వాళ్ళకి గ్రిల్స్ ఉంటాయి కదా, సెక్యూరిటీ గ్రిల్స్. ఇదిగోండి ఇక్కడ అక్క వామ్ పెట్టారు, గడ్డు గులాబీలు పెట్టారు. అలాగే మీకు డిఫరెంట్ వెరైటీస్ మెడిసినల్ ప్లాంట్స్, ఆకుకూరలు కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇదేదో వెరైటీగా ఉన్నాయి అక్క, ఇవేంటి తీయండి చూద్దాం. ఇది హైదరాబాద్లో ఐకియాలో తీసుకున్నామండి, వాటర్ ఇచ్చేసి జగ్స్. దాన్ని ఊరికనే అలా పెట్టాను అనమాట, నేను హ్యాంగింగ్ పార్ట్ కింద వాటర్ చేసుకుని జగ్ అండి. ఓకే ఓకే, చాలా బాగుంది. దీన్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నారు, బాగుంది. బాగుంది కదండి ఐడియా చక్కగా. అంటే అపార్ట్మెంట్లో వాళ్ళు మేము మొక్కలు పెంచలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు ఈ విధంగా గ్రిల్ ఉంటుంది వాళ్ళకి, దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఎంతో కొంత ఆనందాన్ని పొందడానికి ఇది ఒక మార్గం. నేనేం చెప్పినా అక్క మాత్రం చక్కగా చిరునవ్వుతో ఉదయం నుంచి కూడా అసలు ఎంత కోఆపరేట్ చేస్తూ ప్రతి మొక్కని చాలా ఓపికగా చాలా చక్కగా అయితే మాత్రం మనకి వివరించారు. మంచి విషయం. థ్యాంక్స్ అని చిన్న మాట అయితే చాలా తక్కువ, కానీ ఏం చేద్దాం మీరే చెప్పండి అక్కకి మాత్రం. మన వల్ల ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతే మనకి అదే చాలా హ్యాపీ కదండి. మన ప్రయత్నం ఫలించినట్టే అనమాట. అది మన కష్టంతోనే మన మొక్కలు పెంచుకుంటున్నాము, మన వాక్యంతో మరొకరు ఎవరైనా ముందుకు వచ్చి గార్డెనింగ్ చేస్తే చాలా సంతోషం. నోరూరేవేవో ఉన్నాయి, పదండి చూద్దాం. ఇవి ద్రాక్ష అండి, మన నోట్లోకి రావండి. నోట్లోకేనా? చేద్దాం, తీయండి. మంచిది తీసుకోండి. ఇదిగోండి వైట్ ద్రాక్ష. వైట్ కాదండి, బ్లాక్ ద్రాక్ష. బ్లాక్ ద్రాక్ష అసలు అందరి గార్డెన్స్ మనం వైటే చూస్తే వైటే అనుకున్నాను నేను. బ్లాక్ కాదండి, బ్లాక్ అండి. పుల్లగా ఉంటాయేమో అనుకుంటున్నాను. అక్క పుల్లగా అనుకోవద్దు. ఇదిగో ఇది అందరి ముగ్గాలి కాదు, ఇది మనకు అందదు కాబట్టి ఇది పుల్లగా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఉంచడం లేదు, పచ్చిగా నోట్లు వేస్తే అందిపోయింది పులుపు. చాలా గుత్తులు తినేసి. మొక్క ఎక్కడ ఉందో మన అక్క చూపిస్తారు చూడండి. అదిగోండి ఆ తొట్టులో ఉంది.
ఇట్రండి. ఇదిగోండి సిమెంట్ మడి కదా, ఇక్కడండి. ఈ సిమెంట్ మడిలోని ఇలాంటి సిమెంట్ మడి ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఎలాగా తెస్తారు? ఇదిగోండి ఇక్కడ ఉంది మొదలు. ఇదండి ఇక్కడ నుంచి ఇలా ప్రయాణం అయ్యి మొక్కల్లో నుంచి ఇలా ఇలా పెరుగుతూ అవతలకి వెళ్ళింది. పెట్టిందేమో ఇదిగోండి ఇలాంటి సిమెంట్ మడి. ఈ సిమెంట్ మడుల్లో మొక్కలు గదులు గదులుగా ఒక్క బెడ్రూమ్ లాగా చక్కగా కింద మనకి బెడ్రూమ్, కిచెన్, హాల్ ఎలా ఉంటాయో ఆ షేప్స్ లోనే మొత్తం వీళ్ళు సిమెంట్ మడులు కట్టించుకొని గార్డెన్ కూడా పైన ఆ షేప్ లోనే చేయించారు. డ్రోన్ ఉంటే పైనుంచి చూపిస్తే అద్దరిపోద్దబ్బా. ఈ వాటర్ ట్యాంకు పక్కన చిన్న ప్లేస్ ఉంటే అక్క చూడండి అలా పెట్టారు. ఇక్కడ వాక్కాయ మొక్కండి. వాక్కయ్య గారు ఫీల్ అవ్వకండి, మీరు కూడా కవర్ అయ్యారు. ప్రతి వర్షాకాలంలో మంచి మంచి వర్షాల్లోని మనకి ఎటువంటి జబ్బులు రాకుండా దేవుడు ఇదొకటి ఇచ్చాడు. దీన్ని ఆవకాయ పప్పులోని పచ్చడి చేసి వదులుతాం మనం అయితే చక్కగాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఓకే, ఒకసారి వ్యూ కూడా చూద్దాం. టోటల్ వ్యూ చూపిద్దామని చాలా ప్రయత్నం చేసాం కానండి చాలా చాలా కష్టం అండి. పెద్ద గార్డెన్ కదా, నిజంగా డ్రోన్ కెమెరా ఉంటే భలే బాగుందండి పైనుంచి చూపించడానికి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం గార్డెన్ని చాలా ఓపికగా అసలు అక్కకి మనం చూడడానికే ఇంత టైము, ఎంత అలసిపోయాము. ఇంత గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీకు మాత్రం ఇంత ప్రకృతిని చేసినట్టేనండి. ఇదో రకమైన పూజ అంతే, ప్రకృతికి పూజ చేయడం అంతే. ఇది చాలా మంచి వాక్యం చెప్పారు. చాలా చాలా అసలు మేము అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా అసలు ప్రతిదీ ఆనందమే. ఒక్కొక్క డిఫరెంట్. దేశవాళీ మొక్కలు, ప్రకృతిని, పువ్వులు, పళ్ళు, కాయలు, ఆకుకూరలు, పువ్వులు, మెడిసినల్ ప్లాంట్స్, ఇదే దాన్ని అనకండి, అన్నీ కూడా మీరు చూశారు ఈరోజు. అసలు చిక్కుళ్ళు చూస్తే మరీనండి చాలా. అసలు ఫస్ట్ టైం ఈ చిక్కుడు చూడడం. నేనైతే ఇది ఒకటి పట్టుకెళ్తున్నాను, అక్క దగ్గర నేను చాలా కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఎండిపోయినవన్నీ కూడా ఫ్రెండ్స్ కోసం అన్నట్టుగా దాచారు. చక్కగా ఈ రెండు చాలు. ఇదిగోండి చూస్తారు ఎంత పెద్ద సైజ్ చూస్తే మన ఏనుగు చెవులు అన్నారట దీని కాయ పేరు. చాలా చక్కగా చాలా చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇక్కడ పెద్ద గుత్తే ఉంది చూడండి. అన్ని గుత్తులే. ఇంకా ఏది కోసినా ఓ పళ్ళానికో ఓ బేషన్కో రావాల్సిందే క్రాపు. ఓ కూర, ఓ పప్పు, ఓ వేపుడు చేసుకోగా బోర్ కొడితే ఒక ఆవకాయ కూడా పెట్టేసుకోవచ్చు. చిక్కుడు ఆవకాయ, టమాటో పచ్చళ్ళు ఎలాగ అందరికీ తెలిసిందే. ఆకుకూరల పచ్చళ్ళు ప్రతిదీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంత క్రాప్ని తీస్తున్నారు అంటే వాళ్ళు చేసిన శాండ్విచ్ మెథడ్, తర్వాత ఇస్తున్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనకు వీడియోలో చెప్పారు కదా. మీరు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే మీకు అన్నీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇంత చక్కగా ఎంత దాని వెనకాతలా ఇంత గార్డెన్ చేస్తున్నట్టు చాలా కష్టం ఉంటుందండి. అంత కష్టాన్ని ఇష్టంగా ఎలా చేయగలుగుతున్నారు మీరు? అసలు ఇష్టంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తున్నారా? చెప్పాను కదా, ఇదో రకమైన పూజ అంతే, ఓ ధ్యానం అంతే. ఒక పదం వాడారు అక్క, పూజ, ధ్యానం. ఆ రెండు ఎంత అద్భుతమైనవి అండి. ఆ రెండు ఇందులో చూసుకుంటున్నారు అనేసి అంటే పూజ అనేది మన మానసిక శాంతి, ప్రశాంతత కోసం కదా చేస్తామండి. మొక్కల్లో ఉంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్న. ఈ ప్రకృతి కోసం మనం ఎక్కడెక్కడికో పిక్నిక్లు అని అవని ఇవని అన్ని మనం ట్రిప్పులు తిరుగుతూ ఉంటాం. కానీ ప్రకృతినే మనం దీనిలోకి మనం తెచ్చి పెట్టేసుకున్నట్టుగా మన టెర్రస్ గార్డెనర్స్ మాత్రం ఎంతో కొంత అందరం ఎంత చేయగలిగితే అంత చేస్తూ ముందుకెళ్తున్నాం కదా. కానీ మీకైతే ధన్యవాదాలు అన్న చెప్పిన మాట చాలా తక్కువ అక్క. చాలా బాగా చేస్తున్నారు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మీకు ఇంకా ఇలాంటి గార్డెన్స్ ఇంకా డెవలప్ చేస్తూ మీ ద్వారా 10 మంది ఇన్స్పైర్ అవుతూ ముందుకు సాగాలనేది నేనైతే కోరుకుంటున్నాను. సార్ మీరు కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్. చాలా చాలా ఇంత గార్డెన్ సపోర్ట్ చేస్తున్న మీకు మాత్రం చాలా ధన్యవాదాలు. కంటిన్యూ చేయండి. మీకు ఇందులో ఆహారం, ఆరోగ్యం మీకే వస్తుంది అనుకుంటున్నారు కాదండి, చుట్టుపక్కల కూడా మీరు వైఫై సృష్టించారు. అటు ఇటు అంటే ఈ పచ్చదనం తాలూకు ఇదంతా కొన్ని కిలోమీటర్ల ద్వారాగా ఈ దానికి ఎనర్జీ ఉంటుందండి. తోటలు అవన్నీ కూడా వెళ్ళి అక్కడ నుంచి హాయిగా వచ్చేవారు ఎందుకు అనుకుంటున్నారు, అంతే అనమాట. అలాగే మీరు చేస్తుంది మీకే కాకుండా మరికొంతమందికి కూడా ఉపయోగపడుతుంది. చూసిన వారికి, ఇది చక్కగా చేస్తున్న వారికి అందరికీ కూడా మంచి ఇన్స్పిరేషన్ వీడియో అవుతుందండి. తప్పకుండా ఎంతో కొంత మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా నీ వయసులో మంచి ఆనందాన్ని మీరు మాకు కలిగించారు. ధన్యవాదాలు. ఒక చిన్న గుర్తు అక్కడ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇది మాత్రం నాకు అసలు మర్చిపోలేను. నేను దీనికోసం వెతుకుతున్నాను, ఈ మరం కోసం అక్కగడ్డ చూసి సంతోషపడ్డాను. ఇచ్చారు. ఇది వైట్ది కాకుండా డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. లేదు లేదు లేదు, రెండు లేని మొక్కలే ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.